పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1 వచనం నుండి 4 వచనం వరకు. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నుండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయనా. ఈ సమయంలో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. వాక్యము ద్వారా నాతో మాట్లాడండి. మాట్లాడేవాడును నేను కాదు ప్రభువా. ఏం మాట్లాడాలో పరిశుద్ధాత్మదేవా నీవే నాలో ఉండి నాతోనో మా అందరితోనూ మాట్లాడి వాక్యానుసారమైన జీవితాన్ని మాకు దయచేసి మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనము గత కొన్ని రోజులుగా పరిశుద్ధ ఆత్మదేవుని గురించి మనము ధ్యానం చేస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ ఆత్మదేవుడు ఎంత విలువైనటువంటి వాడో, సంఘమునకు ఎంత అవసరమో, ఆయన ఏ విధముగా సర్వసత్యములోనికి మనలను నడిపిస్తాడో, ఆయన సర్వసత్యమును గురించి బోధించడం మాత్రమే కాదు, ఆయన మనలను సర్వసత్యంలోనికి నడిపించే దేవుడు అయి ఉన్నాడు. అదేవిధముగా పరిశుద్ధాత్మదేవుడు విజ్ఞాపనకర్త అయి ఉండి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మన పక్షముగా ఆయనే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనలో ఉండి మనలను ప్రార్థన కొరకు ప్రేరేపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు జీవితంలో ఏ విధముగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన నిత్యము ప్రార్థన చేసి ఉన్నాడు నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము చేత అపోస్తలులు ఇంకా పేతురు కూడా ఏ విధముగా ప్రార్థన చేసి దేవుని యొక్క కార్యములను జరిగించాడో తెలుసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము పొందుకున్న తర్వాత ఆదిమ సంఘము కదా, అపోస్తలుల బోధయందు నిలిచినటువంటి సంఘము ప్రార్థన యందు వారు ఎడతెగకున్నట్లు మనం నేర్చుకున్నాం. అంటే ప్రార్థన, ఎడతెగనటువంటి ప్రార్థన ద్వారా, సంఘ ప్రార్థన ద్వారా సంఘము ప్రార్థన చేస్తుంటే అపోస్తలులను దేవుడు ఏ విధముగా బలపరిచాడో, ఏ విధముగా ఆయన పరిచర్యను జరిగించాడో, ఏ విధముగా వారిని ధైర్యపరిచాడో, ఏ విధముగా శత్రువు యొక్క ఆలోచనలను తలంపులకు వారు లోబడకుండా శత్రువులను ఓడిస్తూ భూమిని తలకిందులు చేస్తూ దేవుని యొక్క పరిచర్యను వారు జరిగించి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనము చూసినట్లయితే 3వ వచనంలో, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడిరి. దేవుని బిడ్డలారా, ఈ 2వ అధ్యాయము అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో ఈ 3వ వచనంలో అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకాన్ని అక్కడ మనం కన్నులారా చూస్తుంటున్నాము. ఈ పరిశుద్ధాత్మ దేవుడు వారిని అభిషేకిస్తున్నటువంటి సమయంలో అగ్ని జ్వాలలు కనబడతా ఉన్నాయి. అగ్ని జ్వాలలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి ఒక్కొక్కరి మీద కదా, ఎంతమంది ఉన్నారు అక్కడ అంటే 120 మంది వారు ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిపై అగ్ని జ్వాల
కదా నిలబడినట్లుగా, అగ్ని జ్వాలలు వారిపైకి వచ్చి వారికి వాక్శక్తి కదా, పరిశుద్ధాత్మ దేవుడు వారికి వాక్శక్తి అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు కదా అగ్ని అయి ఉన్నటువంటి దేవుడు. మీరు చూసినట్లయితే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మీరు చూసినట్లయితే 12వ అధ్యాయము 29వ వచనము, 12వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదవండి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 24వ వచనం చదవండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 24వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు దహించు అగ్ని అని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇప్పుడు దేవుడు అనేటువంటి మాటకు మనము యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దేవుడు అంటే ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పరలోకమును విడిచిపెట్టి పెంతెకోస్తు దినమున మేడగదిలోనికి దిగి వచ్చినప్పుడు వారు అందరూ కూడా అగ్ని జ్వాలలను దహించు అగ్ని అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకాన్ని వారు పొందుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మీరు అంటే బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తుని గురించి సాక్ష్యమిస్తూ ఆయన అంటాడు, నేను మీకు నీళ్ళల్లో ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, నాకంటే శక్తిమంతుడు. నేను ఆయన చెప్పుల వారిని విప్పుటకైనను నేను యోగ్యుడను కాను, పాత్రుడను కాను అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నా వెనుక వచ్చేవాడు అంటే రాబోతున్నటువంటి క్రీస్తుని గురించి బాప్తిసమిచ్చి యోహాను ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, నేను నీళ్ళల్లో ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు మీకు పరిశుద్ధాత్మలోనూ అగ్నిలోనూ బాప్తిస్మం ఇస్తాడని. అంటే పరిశుద్ధాత్మ అగ్ని చేత మీకు బాప్తిస్మము యేసుక్రీస్తు ఇస్తాడని వాక్యము ద్వారా మనము, ప్రవచనము ద్వారా మనము తెలుసుకుంటున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని అయి ఉన్నటువంటి దేవుడు. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని లేకపోతే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఏం కార్యాలు మనము అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఏ కార్యాలు ఆయన జరిగిస్తాడో మనము ఆ వాక్యము ద్వారా మనము తెలుసుకుందాం. నిర్గమకాండము 3వ అధ్యాయంలో 2వ వచనం ఒకసారి చదవండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనం. 3వ అధ్యాయము 2వ వచనం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్నిని గురించి మనం చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షత పాత నిబంధన కాలంలో మొట్టమొదటిగా ఈ పొదను గూర్చినటువంటి దర్శనంలో మండుచున్న పొద దర్శనాన్ని చూసినటువంటి ఆ మోషే ఆ పొదను చూస్తున్నప్పుడు మంట అగ్ని కనబడతా ఉంది, దహించు అగ్ని కనబడతా ఉంది, కానీ ఆ అగ్ని చేత పొద కాలిపోలేదు. ఏంటి ఈ వింత? ఏం జరుగుతూ ఉంది? ఒకవేళ మంట మండుతూ ఉంటే అదేం చేయాలి? కట్టెలను కాల్చివేయాలి, చెట్లను కాల్చివేయాలి, అడవిని కాల్చివేయాలి. ఏదైతే కాల్చబడుతుందో అవన్నీ కూడా అగ్ని చేత కాల్చబడతాయి. కానీ ఇక్కడ వింత ఏంటంటే అగ్ని మండుతూ ఉంది, కానీ పొద అయితే కాలిపోవడం లేదు. ఏంటి ఈ వింత అని అక్కడ మోషే వెళ్ళి చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే దేవాతి దేవుడు ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడని మోషేకు తెలియజేస్తూ ఉన్నాడు. నేను దహించు అగ్ని నేను దహించే అగ్నినని మోషేకు మొట్టమొదటిగా తన ప్రత్యక్షతను, తన దర్శనాన్ని చూపిస్తూ ఉన్నాడు. నిర్గమకాండము 19వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే నిర్గమకాండము 19వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదవండి.
యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతము మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠ స్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటే మొదట మోషేను ఆయన నాయకుడిగా పిలిచేటప్పుడు, మోషేను కదా ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఒక నాయకుడిగా పిలిచేటప్పుడు మొదట అగ్ని ద్వారా కదా మండుచున్న పొదలో ఆయన ప్రత్యక్షమై మోషేను తన ప్రజల కొరకు, తన ప్రజలను విడిపించడానికి ఒక నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ కూడా అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశమును విడిచిపెట్టి కానానుకు వెళ్ళేటువంటి సమయంలో ఎర్ర సముద్రమును దాటిన తర్వాత సీనాయి పర్వతం మీద పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా దేవుడు అక్కడ కనబడుతూ ఉన్నాడు, అక్కడ ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఆయన సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు అక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున. అంటే దేవుని యొక్క ఆయన మహిమ, ఆయన తేజస్సు ఎలా కనబడుతుందంటే దహించు అగ్నిలాగా కనబడుతుంది. ఆయన మహిమ, ఆయన తేజస్సు, ఆయన ప్రభావము ఎలా ఉందంటే దహించు అగ్ని అయి ఉన్నది. ఇప్పుడు మన దేవుడు ఎవరు అంటే ఆయన దహించు అగ్ని అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని మనం ఒకసారి జ్ఞాపకము చేసుకోవాలి. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు దహించి అగ్ని అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పాత నిబంధనలో ప్రత్యక్షమైన ప్రతిసారి ఆయన కొన్ని కార్యాలు జరిగించాడు, కొన్ని అద్భుతాలు జరిగించాడు, కొన్ని అంటే అపవిత్రమైనటువంటి కార్యములను ఆయన అగ్ని చేత కాల్చి వాటిని లయపరిచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒకానొక సమయంలో మోషేకు అహరోనుకు విరోధముగా మీరు చూసినట్లయితే సంఖ్యాకాండము 16వ అధ్యాయం 18వ వచనంలో సంఖ్యాకాండము 16వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి వారిలో ప్రతివాడును తన దోపార్తిని తీసుకొని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూపద్రవ్యము వేసినప్పుడు వారును మోషే అహరోనులను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచిరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ కొంతమంది వ్యక్తులు కనబడుతూ ఉన్నారు. అబిరాము, దోతాను, తర్వాత కోరాహు అనేటువంటి వ్యక్తులు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎప్పుడు యాజకత్వము అహరోనే చేయాలా, మేము లేవీయులము కాదా, దేవుడు లేవి గోత్రాన్ని కూడా ఎన్నుకున్నాడు కదా, లేవీయులను యాజకులుగా ఉండాలని దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు కదా, అహరోనే ఎందుకు ప్రధాన యాజకుడిగా ఉండాలి, మేము కూడా ప్రధాన యాజకుడిగా ఉండే అర్హత యోగ్యత మాకున్నది, మేము కూడా ప్రధాన యాజకులుగా ఉంటామని వారు సమాజమును మోషేకు అహరోనుకు వ్యతిరేకంగా తిరిపినప్పుడు దేవుని బిడ్డలారా అక్కడ దేవుని యొక్క మహిమ కనబడుతూ ఉంది. తర్వాత వచనంలో మీరు చూసినట్లయితే 19వ వచనంలో కోరాహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. దేవుని బిడ్డలారా అక్కడ వారు ఎప్పుడైతే కోరాహు మోషే అహరోనులకు విరోధముగా దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి, దేవుని ప్రణాళికకు, దేవుని ఏర్పాటుకు, దేవుని యొక్క ప్రత్యేకతకు కదా దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు ఎన్నుకున్నాడు అహరోను. కానీ అసలు దేవుడు ఎన్నుకున్నాడా లేకపోతే మోషే తన సహోదరుడు కాబట్టి మోషే అంటే మోషేకు అహరోను అన్నయ్య అవుతాడు కాబట్టి ఇతనే యాజకత్వము చేయమని అహరోనుకు చెప్పాడేమో అని దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా కోరాహు సమాజం అంతటికి వారిని విరోధంగా మార్చాడు. ఆ సమాజంలో ఉన్న వారందరూ కూడా ప్రత్యక్ష గుడారము దగ్గరకు వచ్చినప్పుడు దేవుని మహిమ అక్కడ కనబడుతూ ఉంది, దేవుని యొక్క తేజస్సు అక్కడ కనబడుతూ ఉంది. ఇప్పుడు అక్కడ ధూపము వేయడానికి వచ్చినటువంటి వారు దేవుని బిడ్డలారా 35వ వచనంలో చూడండి, మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసాను. చాలండి దేవుని బిడ్డలారా, ఇక్కడ 250 మంది
కదా. 250 మంది ఏం చేశారంటే మోషే అహరోనులకు విరోధంగా ఉండి మేము కూడా యాజకత్వం చేస్తామని వారు ధూపార్తులను తీసుకొని ధూపద్రవ్యమును అందులో ఉంచి యెహోవా మందిరము దగ్గరకు, ప్రత్యక్ష గుడారము దగ్గరకు వచ్చి ధూపము వేయాలని వచ్చినప్పుడు దేవాతి దేవుడు ఆకాశము నుండి అగ్నిని కుమ్మరించి అగ్ని చేత 250 మందిని కాల్చివేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ అగ్ని వారి మరణాన్ని మనం గ్రహించదు, కానీ అంటే వారిలో ఉన్నటువంటి అవిధేయతను, సమాజంలో ఉన్నటువంటి అపవిత్రతను, సమాజంలో ఉన్నటువంటి అవిధేయతను, సమాజంలో ఉన్నటువంటి అంటే అపవాది క్రియలను లయపరచడానికి దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ అగ్ని చేత చెడును కాల్చివేశాడు, చెడును లయపరచాడు. దేవుని బిడ్డలారా, అగ్ని కేవలము అంటే మంచి వాటిని జరిగించడం మాత్రమే కాదు, చెడును కూడా దహించు అగ్ని ఏం చేస్తుందంటే కాల్చివేస్తుంది. దహించు అగ్ని చెడు లేకుండా వాటంతటిని కూడా లయము చేస్తుంది. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, సంఖ్యాకాండము 11వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూసినట్లయితే, సంఖ్యాకాండము 11వ అధ్యాయం 1వ వచనం, జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములోని ఒక కొనను దహింపసాగెను. ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమును బట్టి, ఆయాసమును బట్టి, శరీర బలహీనతలను బట్టి, శరీర రోగములను బట్టి, వారి పరిస్థితులను బట్టి వారు ఆయాసము చేత సనుగుతూ ఉన్నారు, దేవుణ్ణి తిడతా ఉన్నారు. అంటే సనుగులు దేని కొరకంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు, దేవుని యొక్క తలంపులకు వ్యతిరేకంగా. ఏం దేవుడో ఏమో కదా, ఏం చేస్తున్నాడు, ఏంటి ఈ ప్రయాణం, ఏంటి ఈ ఎండ, ఏంటి ఈ వాన, ఏంటి ఈ ఎడారి, ఏంటి ఈ ఎడారిలో మేము ఇలా నడవడం ఏంటి, 40 దినముల్లో ఐగుప్తు నుండి కానానుకు వెళ్ళే మార్గం ఉంది. కానీ ఇప్పుడు దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడంటే 40 సంవత్సరాలు వారిని కదా చుట్టూ మార్గం గుండా తీసుకొని వస్తూ ఉన్నాడు. ఏంటి ఈ దేవుడేంటి ఇలా చేస్తున్నాడని వారు సనిగినప్పుడు వారిలో ఉన్నటువంటి అవిధేయతను, వారిలో ఉన్నటువంటి దేవునికి విరోధమైన కార్యములు, తలంపులు కలిగినటువంటి ఆ సమాజంలో దేవుని యొద్ద నుండి అగ్ని దిగివచ్చి ఒక వైపు నుండి దహించు అగ్ని వారిని కాల్చివేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చెడును తొలగిస్తున్నట్లుగా, అపవిత్రతను దేవుని సమాజంలో నుండి, దేవుని సంఘములో నుండి, దేవుని యొక్క శరీరంలో నుండి, దేవుని సంఘములో ఎవరైతే సభ్యులుగా ఉండి చెడుతనములు జరిగిస్తున్నారో ఈ పరిశుద్ధాత్మ అగ్ని పని ఏంటంటే ఆయన దిగివచ్చి వారిలో ఉన్న చెడుతనాన్ని కాల్చివేస్తాడు. పాత నిబంధనలో వారు చనిపోయి ఉన్నారు, పాత నిబంధనలో వారి శరీరములు కాల్చబడ్డాయి, కానీ నూతన నిబంధనలో వారి శరీరములు కాల్చబడవు. ఎవరైతే పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపబడతారో, ఎవరైతే పరిశుద్ధాత్మ అగ్ని కొరకు, అభిషేకం కొరకు ప్రార్థన చేస్తుంటారో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే వారిలోనికి దిగివచ్చి వారిలో ఉన్న చెడుతనమును, వారిలో ఉన్నటువంటి అపవిత్రతను, వారిలో ఉన్న పాపమును, వారిలో ఉన్నటువంటి ఆ దేవునికి విరోధమైనటువంటి ఆయాసకరమైనటువంటి పనులన్నింటిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలె దిగివచ్చి కాల్చివేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, సంఘమును ఆయన అగ్ని చేత కాల్చి పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నాశనములోనికి నడిపించడం, నిన్ను కాల్చివేయడం, నీ కుటుంబంలో కదా ఏదో వేదనలు తీసుకొని రావడం దేవుని చిత్తం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అగ్ని వలె మన కుటుంబంలోనికి దిగి వస్తే మనలో, మన కుటుంబంలో ఉన్నటువంటి అపవిత్రతను తీసివేస్తాడు, పాపమును తీసివేస్తాడు దేవుడు. ఈరోజు నీవు లేకపోతే నేను, మన కుటుంబాలలో ఏదైనా అపవిత్రత ఉంది, ఏదైనా పాపం ఉంది, అవి తొలగించబడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని రూపంలో మన మధ్యలోనికి రావాలి. పరిశుద్ధాత్మని యొక్క అగ్ని చేత మనము నింపబడాలి, అగ్ని చేత కాల్చబడాలి. పరిశుద్ధాత్మ అగ్ని చేత మనము అభిషేకించబడితే ఆ అగ్ని మనలో ఉన్నటువంటి లోపములు, మనలో ఉన్నటువంటి పాపము, మనలో ఉన్నటువంటి అవిధేయతను తీసివేస్తుందని వాక్యము తెలియచేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, మీరు రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్నిని మనము చూస్తూ ఉంటాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయంలో
ఆహాబు రాజు పరిపాలనలో ఇశ్రాయేలు ప్రజలు బయలు దేవతలకు, అదేవిధముగా అషేరాదేవి దేవతలకు వారు సాగిలు పడుతూ ఆరాధనలు చేస్తూ విగ్రహారాధనలో వారు ఉన్నప్పుడు ఏది దేవుడో, ఎవరిని ఆరాధించాలో, ఎలా ఆరాధించాలో తెలియనటువంటి పరిస్థితుల్లో, దిక్కుతో అంటే దేవుని వైపు తిరగలేనటువంటి స్థితిలో విగ్రహారాధనలో వారు పడిపోయినప్పుడు యెజెబెలు యొక్క అంటే అధికారమును బట్టి, యెజెబెలు యొక్క ఆలోచనను బట్టి ఇశ్రాయేలు ప్రజలలో విగ్రహారాధన ప్రారంభమైంది. దేవుని యొక్క ప్రవక్తలను యెజెబెలు చంపిస్తూ వచ్చింది. అందుకే ఏలియా అంటాడు, అయా యెహోవా ప్రవక్తగా నేను ఒక్కడనే ఉన్నాను, అందరినీ యెజెబెలు ఏం చేసింది? అధికారము చేత చంపించింది, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను. అంటే దేవాతి దేవుడు ఇప్పుడు ఆయనను కర్మేలు పర్వతానికి పంపిస్తాం. అక్కడ 850 మంది అన్య దేవతలకు ఆరాధన చేసేవారు. 18వ అధ్యాయం 19 వచ్చిన ఒకసారి చదవండి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజెబెలు పోషించుచున్న బయలు దేవత ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ 850 మంది ప్రవక్తలు కనబడుతూ ఉన్నాడు. ఏలియా ఒక సవాలు విసురుతూ ఉన్నాడు. ఎవరు దేవుడో ఈరోజే తేల్చుకుందాం. ఎవరు నిజముగా దేవుడై ఉన్నాడో మీరు 2 తలంపుల మధ్య, 2 ఆలోచనల మధ్య మీరు ఉండదు. ఈరోజు దేవుడు ఎవరో ఆయన నేను దేవుడనని నిరూపించుకున్నట్లు ఈరోజు ఒక పరీక్ష ఏర్పాటు చేసుకున్నాం. మీరందరూ రండి, 850 మంది కర్మేలు పర్వతముకు రండి. నేను ఒక్కడినే యెహోవా పక్షంగా, నా దేవుని పక్షంగా నేను వస్తానని చెప్పాడు. 2 ఆవులు వారికి ఇవ్వబడ్డాయి. మొదట ఆ పూజారులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి అన్య దేవతలను ఆరాధన చేసేటువంటి వారు 850 మంది వారికి ఒక ఆవు ఇవ్వబడినప్పుడు వారు బలిపీఠమును కట్టారు. దాని మీద దాని మాంసమును కదా, బలిపీఠం మీద ఆ ఆవు మాంసమును, ఆవును వధించి దేవునికి ఆ ఆవు మాంసమును అక్కడ ఆ బలిపీఠం మీద పెట్టి ఇప్పుడు వారు దేవునికి ప్రార్థన చేస్తాం. ఏలి అన్నాడు, ఎవరు దహన బలిని కాల్చి వేస్తారో ఆయనే నిజమైన దేవుడు. నా దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప అని నువ్వు నేను పాటలాడుకోవటం కాదు. అసలు ఆయన ఉంటే ఆయన కనబడాలి. ఎవరు దేవుడు ఆయన నిరూపించుకుంటాడని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వారు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు వారు చేయవలసినదంతా చేశారు. వారు ప్రయాసపడవలసిందంతా ప్రయాసపడ్డారు. వారు కష్టపడాలి, వారు స్తుతులు చెల్లించడం, వారు ఏదేదైతే చేయాలో అవన్నీ చేశారు. ఎక్కడ కూడా కొంచెం శబ్దం కానీ, కొంచెం అగ్ని కానీ ఆ దహన బలి పశువు దగ్గరకు వచ్చినట్లు కానీ, ఆ బలిపీఠం మీదకి వచ్చినట్లు కానీ ఎక్కడా కనబడదు. దేవుని బిడ్డలారా, సాయంకాలంన నైవేద్యం అర్పించే సమయంలో ఏలియా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే పడిపోయినటువంటి ఆ బలిపీఠమును మరలా కట్టి 12 రాళ్లతో కట్టి దానిని కట్టెలు పేర్చి దాని చుట్టూ కందకము తవ్వించి ఆ ఆవును బలి అర్పించి మాంసమును బలిపీఠం మీద పెట్టి 3 సార్లు నీళ్ళతో తడుపుతాడు. అదంతా కూడా అంటే ఆ బలిపీఠం తడిసిపోయింది, మాంసం తడిసిపోయింది. తర్వాత దాని చుట్టూ గుంట తీయబడింది. నీళ్ళంతా కూడా నిండుగా ఉన్నాయి బలిపీఠం మీద. ఆ సమయంలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు 38వ వచనంలో 18:38 అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అంతట జనులందరూ దానిని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే నేను దేవుడనై ఉన్నానని తన అగ్నిని కుమ్మరించడం ద్వారా పరిశుద్ధాత్మ అగ్ని చేత ఆయన కర్మేలు పర్వతంపైకి దిగి వచ్చి ఆ బలి పశువును, కట్టెలను, రాళ్లను, నీళ్లను ఆయన కాల్చివేసినప్పుడు నిజంగా ఆయన దేవుడై ఉన్నాడని, యెహోవాయే దేవుడని ఇశ్రాయేలు ప్రజలు కదా కేకలు వేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా,
దహించు అగ్ని అయి ఉండేటువంటి దేవుడు, ఆ దేవుని యొక్క అభిషేకం మనలో ఉంటే, ఒకవేళ నువ్వు పరిస్థితులను బట్టి కృంగిపోయినప్పుడు, పరిస్థితులను బట్టి అపవాది నీపై అధికారం చెలాయిస్తున్నప్పుడు, అపవాది చెయ్యి నీకు కదా వ్యతిరేకంగా ఉండి, అపవాది కార్యములు, అపవాది బలమునకు నీవు కృంగిపోతూ పడిపోతున్నటువంటి సమయంలో కూడా నువ్వు ఒక్కడివై ఉన్నా సరే, పరిశుద్ధాత్మ దేవునికి అగ్ని ఏం చేస్తుందంటే అపవాది క్రియలన్నింటిని కూడా లయపరుస్తూ ఉంది, అపవాది శక్తులను కాల్చివేస్తూ ఉంది, అపవాది యొక్క బలమును, అపవాది యొక్క అగ్నిని చల్లారుస్తుంది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములు. కొన్నిసార్లు మనం బలహీనులమైనప్పుడు, ప్రార్థనలో పడిపోయినప్పుడు, అంటే ప్రార్థన చేస్తూ పడిపోయినప్పుడు, బలహీనులమై ఉన్నప్పుడు, లోకంలో కలిసిపోయినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం పొందుకుంటే మనకు విరోధముగా పనిచేయుచున్న అపవాది క్రియలను లయపరుస్తాడు. దాదాపుగా యెహోవా ప్రవక్తలందరూ చంపబడ్డారు. ఇశ్రాయేలు దేశంలో ఒక్క ప్రవక్త కూడా, యెహోవా ప్రవక్త లేడు, ఒక్క ఇజ్రాయేలీయుడు కూడా దేవుని ఆరాధిస్తున్నటువంటి వారు లేరు. ఆ సమయంలో నన్ను చంపు ప్రభు అని ఏలియా ప్రార్థన చేస్తుంటే, నాకు అంటే బయలుకు మోకాళ్ళు ఉన్నవారు వారు ఇంకా 7,000 మంది ఉన్నారని చెప్తా ఉన్నారు. అంటే శేషము కొద్దిగా ఉన్నప్పటికీ, ప్రార్థించేవారు కొద్దిగా ఉన్నప్పటికీ, దహించు అగ్ని అయిన పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలను మరి ఒకసారి లేవనెత్తుతూ ఉన్నాడు, మరి ఒకసారి బలపరుస్తూ ఉన్నాడు. అపవాది క్రియలు లయము చేస్తూ వారికి విరోధముగా పని చేయుచున్నటువంటి అపవాది తంత్రములన్నింటినీ కాల్చివేసినట్లుగా, ఆయన దేవుడై ఉన్నాడని నిరూపించుకున్నట్లుగా వాక్యము తెలియచేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రార్థనలో ఉన్నటువంటి మనము, వాక్యం వింటున్నటువంటి మనందరము కూడా అంటే పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి ఆలోచనలు మనము కలిగి ఉండి, ఎందుకు ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే కదా మనకు జరిగే మేలేంటో మనము గ్రహించగలగాలి. మనలో ఉంటే ఆయన చేసే కార్యములేంటో మనం గ్రహించాలి. ఆయన దహించు అగ్నిలాగా మనలో ఉండి ప్రతి విధమైన చెడును, ప్రతి విధమైనటువంటి అపవిత్రతను తీసివేస్తాడు. నీకు విరోధముగా ఒకవేళ శత్రువు లేచినప్పుడు శత్రువు క్రియలను లయము చేస్తూ ఉంటాడు. నిన్ను బలపరుస్తాడు పరిశుద్ధాత్మదేవుడు, నిన్ను ప్రతిష్ఠిస్తాడు, నిన్ను అభిషేకిస్తాడు, నిన్ను తన పరిచర్య కొరకు వాడుకుంటాడు. దేవుని బిడ్డలారా, మీరు ప్రత్యక్ష గుడారాన్ని ప్రతిష్ఠించినప్పుడు కానీ, సొలొమోను ప్రార్థన చేసి ఆయన కట్టించిన మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు కానీ, యెహోవా మహిమ ఆ మందిరమును, ఆ ప్రత్యక్ష గుడారమును కమ్ముకొనినప్పుడు అందులో ప్రజలు నిలబడలేకపోయారు. ప్రత్యక్ష గుడారాన్ని ప్రతిష్ఠించినప్పుడు మోషే అహరోనులు ఆ స్థలములో నిలబడలేక మందిరము వెలుపలికి వెళ్ళారు. మోషే కదా దహించు అగ్ని అయిన దేవునితో 40 రోజులు ఒకసారి మాట్లాడాడు కదా. యాజకులు నిత్యము ఆ దేవుని యొక్క మందిరంలో ప్రార్థన చేసేవారు, కానీ ఆ యాజకులు సహితము ఆ మహిమకు తట్టుకోలేక మందిరంలో నుండి బయటికి వెళ్ళారు. అంటే వారు చెడ్డవారని నేను చెప్పడం లేదు, కానీ ఆయన మహిమ ఎదుట ఏ శరీరయు కూడా నిలబడలేరు. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించేటువంటి దేవుడు. ఒకసారి అంటే వీరు శరీర సంబంధులు కాబట్టి, ఇప్పుడు ఆ దహించు అగ్ని అయిన దేవుడు ఆ ప్రత్యక్ష గుడారంలో నివసించినట్లుగా నీలో ఉంటే, ఆ యెరూషలేము మందిరంలో నివసించినట్లుగా నీలో ఉంటే, ఇప్పుడు శరీర సంబంధమైన ఆలోచన నీలోనికి వస్తుందా? శరీర సంబంధమైన కార్యములు నీవు జరిగించగలవా? శరీర సంబంధమైనటువంటి ఆ తలంపులు నీ మనసులోనికి రాగలవా? శరీర సంబంధులు నిన్ను కదా నీ పరిశుద్ధతను ముట్టుకోగలుగుతారా? ఆయన నీలో ఉంటే నీలో ఉన్న శరీర సంబంధమైనవి కదా బయలు వేడలుతాయి. ఉంటే కాల్చబడడమా, లేకపోతే పారిపోవడం. అట్టి పరిశుద్ధ ఆత్మదేవుని నీవు నేను మనము కలిగి ఉండాలి. ఆయన మనలోనికి అంటే ఆ పరిశుద్ధ ఆత్మదేవుని మనం పొందుకుంటే ఆయన మనలను ప్రత్యేకపరుస్తాడు. ఆయన మనలో ఉన్నటువంటి అపవిత్రతను తీసివేస్తాడు. దేవునికి విరోధంగా మనలో చెలరేగుతున్నటువంటి అపవాది క్రియలను లయపరుస్తాడు. మనకు విరోధంగా ఒకవేళ మనం భక్తిగా ఉండి, ప్రార్థన పూర్వకంగా ఉండి, కొన్నిసార్లు ప్రార్థనకు దూరమై పడిపోతున్నటువంటి నాశనకరమైన గొంతులో మనం ఉన్నప్పుడు అపవాది మనలను కదా బలహీనులుగా చేసి వాడుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ఏం చేస్తాడంటే మనలను బలపరిచి ఆయన శక్తిని, ఆయన మహిమను కనపరుస్తాడు.
దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీకు విరోధముగా రూపింపబడుతున్న ఏ ఆయుధము వర్ధిల్లదు. ఆయన యెహోషువతో అంటాడు, యుద్ధము చేయవారు మీరు కాదు, మీ ముందర నడుచువాడు యెహోవాయే. దావీదు అంటాడు, యుద్ధము నాది కాదు, నేను కాదు, యుద్ధము యెహోవాదే. అంటే దేవుని బిడ్డలారా, ఆయనను నీవు కలిగి ఉండాలి, ఆయనలో నీవు జీవించాలి, నీలో ఆయన ఉండాలి. ఆయన ఉండాలి అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకాన్ని, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ప్రత్యక్షతను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ కుమ్మరింపును మనము కలిగి ఉండాలి. ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకోవాలి, ప్రయాసపడాలి, ప్రార్థించాలి, ఉపవాసములు ఉండాలి, దేవుని అడగాలి, అయ్యా నీ అభిషేకము నాకు కావాలి, నీ ఆత్మచేత నన్ను నింపు ప్రభువా, నీ ఆత్మచేత నన్ను అభిషేకించు ప్రభువా. ఎంతమంది ఇప్పుడు ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుని కొరకు ఎంతమంది మనం ప్రార్థన చేస్తుంటున్నాం, ఎంతమంది అభిషేకించబడాలని ఆశపడతా ఉంటున్నాం. ఆయన మనలోనికి వస్తే 2 కార్యాలు జరుగుతాయి. ఒకటి, శరీర సంబంధమైన కార్యములు కాల్చబడతాయి. రెండవది, ఆత్మ సంబంధమైన కార్యములు మనలో ప్రారంభించబడతాయి. మనం శరీర సంబంధులుగా ఉండము, ఆత్మ సంబంధులుగా ఉంటాము. ఇక శరీరమునకు మన పైన అధికారము ఉండదు. శరీర క్రియలు మనలో పనిచేయవు. శరీర సంబంధమైనటువంటి తలంపులు కానీ, ఆలోచనలు కానీ ఏది కూడా మనలో ఉండదు. ఎందుకంటే దహించు అగ్ని అయిన పరిశుద్ధాత్మదేవుడు మనలో నిత్యము దహించు అగ్నిగా ఉంటాడు. ఏది కూడా, ఇప్పుడు మీరు మంటల్లో ఏదైనా విసిరేసారంటారు, కవర్ కానీ ఏదైనా పేపర్స్ కానీ కదా, ఒక్క క్షణమే ఉంటాయి, తర్వాత కనబడవు. దేవుని బిడ్డల పరిశుద్ధాత్మదేవుడు వాటిని కాల్చివేస్తాడు, అంటే పాపమును కాల్చివేస్తాడు. ఆయన నీలో ఉంటే మొదట జరిగేది ఏంటంటే, పాప సంబంధమైనటువంటివి, అపవిత్రమైనటువంటివి, దేవునికి ఆయాసం కలిగించేది ఏది ఉన్నా దాని నుండి నిన్ను కదా నీలో ఉన్న దానిని ఆయన ఖచ్చితంగా తన అగ్ని చేత కాల్చివేస్తాడు, తన అభిషేకం చేత కాల్చివేస్తాడు. అంత మాత్రమే కాదు, మోషేను ఎలా ప్రతిష్ఠించుకున్నాడో తన పని కొరకు, ఏలియా ద్వారా ఏ విధంగా ఆయన దేవుడని నిరూపించుకున్నాడు. ప్రత్యక్ష గుడారంలో, యెరూషలేము మందిరంలో ఆయన ఏ విధంగా నివసించి ఉన్నాడు, అట్టి విధముగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తాడు, నీలో ఆయన జీవిస్తాడు, నీలోనే ఉండి ఆయన కార్యములను జరిగిస్తాడు. ఒకసారి మీరు దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో మీరు చూసినట్లయితే, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 26వ వచనం చూడండి. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా, ఆయన ఆకాశము నుండి దహన బలి పీఠము మీదికి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చెను. యెహోవా దూత ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరలా వరలో వేసెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను లెక్కించాలని అపవాది దావీదుకు ఒక ఆలోచన పెట్టినప్పుడు, దావీదు ఇశ్రాయేలు ప్రజలను లెక్కిస్తాడు. దాని వలన దేవునికి కోపం వచ్చి ఆయన కొన్ని షరతులు పెడతాడు. అయ్యా, మనుషుల చేతులు పడుట కంటే నీ చేతిలోనే పడతానంటే అప్పుడు ఒక తెగులు వస్తుంది. యెహోవా దూత, సంహార దూత యెరూషలేము మీదకి వచ్చి దూసిని కత్తి చేత తెగులు ప్రారంభమైనప్పుడు ఆ తెగులు చేత అనేక మంది చనిపోతారు, అనేక మంది చంపబడతారు. ఇప్పుడు ఒర్నాను కళ్ళంలో కత్తి దూసినటువంటి యెహోవా దూత కనబడినప్పుడు ఈ దావీదు వెళ్ళి ప్రార్థన చేస్తాడు. అక్కడ బలిపీఠమును కట్టి ప్రార్థన చేస్తాడు. అయ్యా, నేను అవివేకంగా ప్రవర్తించాను, నాలో ఉన్నటువంటి ఆలోచనలు బట్టి, తలంపులను బట్టి అపవాది చేత నేను నడిపించబడ్డానయ్యా, దయతో నన్ను క్షమించు అని అక్కడ దహన బలి అంటే ఆ బలిపీఠమును కట్టి దాని మీద మాంసమును పొదిగించినప్పుడు ఆయన ఈ లోక సంబంధమైన అగ్ని ఆ బలిపీఠం మీద వేయలేదు, కానీ ఆకాశం నుండి అగ్ని కుమ్మరించి దావీదుకు ప్రత్యక్షతనిస్తా ఉన్నాడు. ఏంటి ఆ ప్రత్యక్షత అంటే, ఆ స్థలంలోనే యెరూషలేము మందిరము కట్టబడింది. హల్లెలూయా. ఒర్నాను కళ్ళంలోనే సొలొమోను మహారాజు మందిరమును కట్టాడు. ఒక ప్రత్యక్షత.
పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ఆయన ప్రత్యక్షతను దయచేస్తాడు. ఆయన నీకు కనబడతాడు. ఆయన నీకు జరగవలసిన సంగతులను బోధిస్తాడు. ఆయన నీవు చేయవలసిన పనులను గురించి బోధిస్తాడు. నీవు నడవలసిన మార్గం గురించి ఆయన బోధిస్తాడు. కొన్నిసార్లు నీవు అవివేకంగా ప్రవర్తించినా సరే, కొన్నిసార్లు మూర్ఖంగా ప్రవర్తించినా సరే, కొన్నిసార్లు అధిక తెలివితేటలను ప్రదర్శించి గర్వమును ప్రదర్శించి నీవు చెడు మార్గంలో పతనకరమైన నాశనకరమైన గుంటలోనికి వెళ్తూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే ఆయన తన ప్రత్యక్షతను దయచేస్తాడు. జరగబోతున్నటువంటి నాశనం నుండి నిన్ను, నీ రాజ్యాన్ని, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నువ్వు ఎవరెవరి కొరకు ప్రార్థిస్తున్నావో వారందరినీ కూడా తన ప్రత్యక్షత ద్వారా తప్పిస్తాడు. ఆయన మాట్లాడి, ఆయన దర్శనమిచ్చి, ఆయన సమాధానమిచ్చి నిన్ను ఆ విధమైనటువంటి నాశనకరమైనటువంటి తెగులులో నుండి గుంటలో పడకుండా ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనం చదువుకున్నటువంటి 2వ అధ్యాయం 3వ వచనంలో ఆ అగ్నిజ్వాలలు కనబడతా ఉన్నాయి. ఇప్పుడు ఆ అగ్నిజ్వాలలు దేనికి గుర్తు అంటే, ఒకటి అపవిత్రతను, పాపమును కాల్చివేయడానికి, రెండవది అగ్ని చేత నువ్వు ప్రతిష్ఠించబడడానికి. అగ్ని చేత నీవు అభిషేకము చేత, దేవుని యొక్క అగ్ని చేత పొద మండుచున్నది కానీ కాలిపోలేదు. అలాగే పరిశుద్ధాత్మగ్ని నీలోకి, పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తే నీవు కాలిపోవడం కాదు కానీ నిత్య జీవ సంబంధమైనటువంటి జీవితాన్ని నీవు అనుభవిస్తావు. పరలోకాన్ని చనిపోయిన తర్వాత కాదు, పరిశుద్ధాత్మ చేత నింపబడితే పరలోకం మనకానికే దిగి వస్తుంది. హల్లెలూయా. ఆయన నీలోనే ఉంటే కదా, ఆయన నీలోనే ఉంటే అదే పరలోకం. హల్లెలూయా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, చంద్రబాబు ఏమన్నాడంటే అమరావతి రాజధాని అని. జగన్ వచ్చి ఏమన్నాడంటే 3 రాజధానులు నేను విశాఖలో నుండే పరిపాలన చేస్తానని చెప్పాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని, ఎక్కడుంటే అదే సచివాలయం. ఇప్పుడు పరలోకమందున్న తండ్రి నీ లోనికి వస్తే ఆయన నివసించే స్థలమే పరలోకం. ఆయన ఎక్కడుంటే అదే పరలోకం. పరలోక రాజ్యము సమీపించున్నదని యేసుక్రీస్తు బోధించాడు. దేవుని రాజ్యము సమీపించుచున్నదని బోధించాడు. అంటే ఆయన దిగి రావడం, ఆయన అభిషేకించబడడం, ఆయన మనలను అభిషేకించి మనలో నివసించడమే పరలోకము. దేవుని బిడ్డలారా, పరలోకం నువ్వు ప్రత్యేకంగా ఎక్కడో పొందు, పరలోకపు అనుభవాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, ఆ సమృద్ధిని, ఆ ప్రత్యక్షతను నువ్వు ఎక్కడో పొందుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు శిష్యుడైన యోహాను ఎక్కడ పొందుకున్నాడు పరలోక దర్శనాన్ని? పరలోకం పోయాడా? పద్మాసు దీపంలో నుండి కదా ఆ ప్రత్యక్షతను చూస్తూ ఉన్నాడు. ఆయనే దిగు వచ్చి, యేసుక్రీస్తు దిగు వచ్చి, ఆత్మ దిగు వచ్చి జరగబో వాటిని, జరిగిన వాటిని, జరగవలసిన వాటిని, దేవుని చిత్తమును గురించి, దేవుని తీర్పులను గురించి, దేవుని ముద్రలను గురించి, బోరలను గురించి, సంఘములను గురించి, దోతలను గురించి అనేక విషయాలు తెలియజేశారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ప్రత్యక్షత కలుగుతుంది. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో స్నేహం చేయాలి పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నిన్ను, నన్ను సరి అయినటువంటి రీతిలోనికి నడిపిస్తాడు. సరి అయినటువంటి మార్గంలో మనలను నడిపిస్తాడు. ఈ దహించు అగ్ని అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, ఒకటి పాప సంబంధమైన దేవునికి విరోధమైనటువంటి వాటన్నింటినీ కాల్చివేసి, రెండవది అదే అగ్ని చేత మనలను దేవుని కొరకు సిద్ధపరుస్తాడు. ఆయన రాజ్యము కొరకు సిద్ధపరుస్తాడు. ఆయన రాజ్యపు వారసులుగా మనలను మారుస్తాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు కోరాహు అతని సంబంధులందరూ చనిపోయి ఉన్నారు కదా, ఇశ్రాయేలు ప్రజలు సనిగిన వారు చనిపోయి ఉన్నారు. కానీ మోషే 40 రోజులు ఉన్నాడు, చనిపోలేదు. చనిపోయాడా? దేవుని పర్వతం మీద ఉన్నాడు. అగ్ని అక్కడ దహించు అగ్ని కనబడుతూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు, మేము రామయ్యా, నువ్వు మాత్రమే విను, నువ్వు మాత్రమే వెళ్ళు, ఆయన నీతో ఏది చెప్పాడో అది మాత్రం మాకు చెప్పు చాలు కదా. పాపము ఉన్నటువంటి వారు, పాపము చేసినటువంటి వారు, అవిధేయులు, అపవిత్రులు, సనిగినటువంటి వారు అదే అగ్ని చేత కాల్చబడ్డారు. కానీ దేవుని మాటకు లోబడి, దేవునికి విధేయత చూపించిన వారు, దేవునికి ఇష్టానుసారంగా భయభక్తులు కలిగి జీవించిన వారు అదే అగ్ని చేత జీవించారు. దేవుని బిడ్డలారా,
అదే అగ్ని చేత దేవునికి ఇష్టమైన కార్యములను జరిగించాడు. అదే అగ్ని చేత అపవాది వేసినటువంటి అగ్నిని, అగ్ని బలమును చల్లార్చారని హెబ్రీ పత్రికలో చెప్తా ఉన్నాడు. ఈరోజు ప్రార్థన చేస్తున్న నీవు నేను, దేవుని బిడ్డలుగా ఉంటున్నటువంటి మనందరం కూడా మన ప్రార్థన ఏంటంటే, అయా పెంతెకొస్తు దినమున అగ్ని జ్వాలల వంటి కదా నాలుకల వలె విభాగింపబడి 120 మందిని అభిషేకించావు కదా, నన్ను కూడా అభిషేకించు, నీ ఆత్మచేత నన్ను అభిషేకించు. దహించు. అగ్ని అంటే నీకు బయటికి ఆయన ఒక అగ్నిలాగా మంటలాగా కనబడాల్సిన అవసరం లేదు. ఆయన నీలో ఉన్నటువంటి ప్రతి విధమైనవి కదా, ఆయన ఏది చేయాలో అనుకున్నాడో అది మనలో చేస్తాడు. ఇప్పుడు మీరు సిరప్ తాగారనుకోండి, ట్యాబ్లెట్ వేశారనుకోండి, బయటికి కనబడుతుందా? ఇప్పుడు జ్వరం ట్యాబ్లెట్ వేశారు, పారాసిటమాల్, అది బయటకు కనబడుతుందా? ఓఆర్ఎస్ తాగారు, బయటికి కనపడుతుందా? సెలైన్ కదా, సెలైన్ పెట్టించుకున్నారు, బయటికి కనపడుతుందా? కనపడు. పరిశుద్ధాత్మదేవుడు కూడా అంతే, మనలోనికి వచ్చి ఏం చేయాలో అది చేస్తాడు. నీకేం కావాలో ఆయనకు తెలుసు. నీకు అంటే ఏ విధమైన నడిపింపు, ఏ విధమైన ప్రత్యక్షత, ఏ విధమైన అభిషేకము, ఏ విధమైనటువంటి ఆత్మ కదా ఆ నడిపింపు అవసరమో పరిశుద్ధ ఆత్మదేవుడు నీలో ఉండి నిన్ను మాత్రమే కాదు, నీతో పాటుగా నీ కుటుంబాన్ని నడిపిస్తాడు. కాబట్టి వాక్యం వింటున్నా నీవు నేను మనందరము కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ, అయా నీ పరిశుద్ధ ఆత్మ చేత నన్ను నింపు, నీ పరిశుద్ధ ఆత్మ అగ్ని చేత నన్ను అభిషేకించు. దురదృష్టం ఏంటంటే కదా, యోహాను ఇచ్చిన బాప్తీసం పొందితే రక్షణ నమ్ముతారు, కానీ యేసుక్రీస్తు ఇచ్చే బాప్తీసం మాత్రం నమ్మరు. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నేనున్నాను, మీరు నా ఇంటికి వస్తే నేను అంటాను, మీరు నా ఇంటికి వస్తే అమ్మ పప్పు మాత్రమే పెట్టగలుగుతాను, కూరగాయల భోజనమే పెట్టగలుగుతాను. అదే మీరు కదా ఇంకొక వ్యక్తి, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళారనుకో, ఆయన నాకంటే గొప్పవాడు, ఆయనకు ఉద్యోగం ఉంది, లేకపోతే ఆయన పెద్ద ఆయన హోదాలో, డబ్బులో, అన్నిటిలో నాకంటే ఉన్నతమైనటువంటి వాడు, ఆయన మీకు చికెన్ ఇస్తాడు కదా, నాన్ వెజ్ పెడతాడంటే మీరేం చేస్తున్నారంటే నన్నే నమ్ముతున్నారు కానీ ఆయనను నమ్మరు. యోహాను ఇచ్చిన నీటి బాప్తిస్మమునే కదా బాప్తిసం కదా నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడు. ఇక అక్కడితో ఆగుతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వచ్చిన అంటే ఆయన ద్వారా ఆయన ఇచ్చిన వాగ్దానము, ఆయన ఇచ్చినటువంటి ఆ కుమ్మరింపును నేడు క్రైస్తవులు బాప్తిస్మిచ్చి యోహానును నమ్మినంత ఈజీగా పరిశుద్ధాత్మదేవు అంటే యేసుక్రీస్తు ఇస్తాడు. యేసుక్రీస్తు ద్వారా మనం పరిశుద్ధాత్మ చేత నింపబడాలంటే ఈరోజు సంఘములో నమ్మలేకపోతుంది. ఇదేదో క్రొత్త బోధ కాదు, ఎక్కడి నుండో ఈ మధ్యలో పుట్టుకొచ్చింది కాదు, ఇది యేసుక్రీస్తు కంటే ముందే కదా పరిశుద్ధాత్మదేవుని యొక్క బాప్తిస్మము గురించి బాప్తిస్మిచ్చి యోహాను చెప్పాడు. కానీ నమ్మలేని స్థితిలో, గ్రహించలేని స్థితిలో కదా ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు. ఏ వ్యక్తి చెప్పింది నమ్మొద్దు, వాక్యం చెప్పిందే మీరు నమ్మండి. కాబట్టి ఈ రోజు నుండి ప్రార్థన చేస్తూ, పరిశుద్ధ ఆత్మదేవా నీ అగ్ని చేత నన్ను అభిషేకించు, నీ ఆత్మ చేత నన్ను అభిషేకించు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు నాకు దయచేయి. నీ అగ్ని నాలో ఉంటే చెడును కాల్చివేస్తుంది. అదేవిధంగా నన్ను తండ్రి అయిన దేవునికి అనుకూలమైన వ్యక్తిగా, విధేయత కలిగిన వ్యక్తిగా ఆయన రూపంలోనికి పరిశుద్ధాత్మ అగ్ని అయిన నీవు మార్చుతావు. కాబట్టి నీవు నాలోనికి వచ్చి నన్ను బలపరచని ప్రభు అని మీరు పొందుకోవాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తే తప్పక పరిశుద్ధాత్మదేవుడు తన ఆత్మ చేత, తన కుమ్మరింపు చేత మిమ్మల్ని నింపి కదా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మిమ్మలను మారుస్తాడు. మనందరము అదే విధముగా ప్రార్థన చేస్తూ, వాక్యానికి ప్రార్థనకు విధేయత చూపిస్తూ, దేవుని మాటలు, దేవుని యొక్క వాగ్దానములు నమ్మి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడుటకు పరిశుద్ధాత్మదేవుడు తన కృపా సహాయము మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడ, మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడినట్లుగా, ఒక్కొక్కరి మీద వ్రాలగా వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి వాక్శక్తి అనుగ్రహించిన కొలది భాషల్లో మాట్లాడినట్లు మేము చూస్తూ ఉంటాం.
ఈ రాత్రికాల సమయంలో సంఘమంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఆశతో సిద్ధపడుతూ ఉన్నారో, ఆశతో ప్రార్థిస్తున్నారో, పరిశుద్ధాత్ముడా నీ అగ్ని అభిషేకం, అగ్ని బాప్తిస్మము మాకు కావాలని ప్రార్థిస్తున్నారో వారందరినీ కూడా పరిశుద్ధాత్మ వరములతో, పరిశుద్ధాత్మ అయాద్గు ప్రభ కుమ్మరింపును మీరు దయచేసి వారిలోని చెడుతనమును కాల్చివేస్తూ అయా వారిని క్రీస్తు సంబంధులుగా, దేవునికి ఇష్టలుగా, ప్రియమైన పిల్లలుగా మార్చి మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.